బ్రేకింగ్స్ ఒకేసారి ఒకే ఫ్రేమ్ లో 4 బిగ్ బ్రేకింగ్స్ ఏంటో బ్యాక్ టు బ్యాక్ చూద్దాం. ఫస్ట్ బ్రేకింగ్, వైసీపీలో ఉండడం కొందరికి ఇష్టం లేదు, అందుకే రాజీనామా చేశారంటున్న బాలినేని. సెకండ్ బ్రేకింగ్, మంగళగిరిలో జరిగిన ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో చంద్రబాబు చాలా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక థర్డ్ బ్రేకింగ్, జమిలి ఎన్నికలపై పార్టీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. ఫోర్త్ బ్రేకింగ్, భారత్ లో మంకీ పాక్స్ కలకలం, ఇప్పటికే 2 కేసులు కూడా నమోదయ్యాయి. సో ఈ 4 బ్రేకింగ్స్ ని డీటెయిల్డ్ గా చూద్దాం. ఫస్ట్ బ్రేకింగ్, వైసీపీకి మాజీ మంత్రి బాలినేని రాజీనామా చేశారు. రేపు ఉదయం మంగళగిరిలో పవన్ కళ్యాణ్ తో ఆయన భేటీ కాబోతున్నారు. వైసీపీలో ఉండటం కొందరికి ఇష్టం లేదు అంటున్నారు బాలినేని. గత ప్రభుత్వంలో జరిగిన తప్పుల్ని తెలియజేశాను, పార్టీ దాన్ని తప్పుగా అర్థం చేసుకుంది అని చెప్తున్నారు బాలినేని. ఇక సెకండ్ బ్రేకింగ్ చూస్తున్నాం. 3 పార్టీల ఆలోచనలు విభిన్నమైన, ధ్యేయం మాత్రం ఒక్కటే అంటున్నారు. అభివృద్ధికి కలిసి ఉండాలి, పొత్తు శాశ్వతంగా ఉండాలి అన్నారు చంద్రబాబు. భవిష్యత్తులో విజయానికి ఇది కీలకమవుతుందంటున్నారు. అభివృద్ధితో పాటు నడవడిక ఆమోదయోగ్యంగా ఉండాలన్నారు చంద్రబాబు. భవిష్యత్తులో చేసేవి కూడా చెప్పాలన్నారు. ఇక థర్డ్ బ్రేకింగ్, జమిలి ఎన్నికలు దేశానికి చాలా అవసరమన్నారు ప్రధాని మోదీ. బీజేపీ మాత్రమే జమిలి ఎన్నికలను సమర్థిస్తోందంటున్నారు ఓవైసీ. నిర్వహణపై కేంద్రం నుంచి మరింత క్లారిటీ కావాలన్నారు కేటీఆర్. ఫోర్త్ బ్రేకింగ్, ఇది కాస్త కలవర పెట్టే బ్రేకింగ్. భారత్ లో 2వ మంకీ పాక్స్ కేసు నమోదైంది. దుబాయ్ నుంచి కేరళ వచ్చిన వ్యక్తికి ఎంపాక్స్ సోకినట్టుగా తెలుస్తోంది. 9 రోజుల క్రితం ఢిల్లీ, ఇప్పుడు కేరళలో మరొక కేసు నమోదైంది.